కార్యాన్ని జయప్రదం చేయడానికి వచ్చినటువంటి మహానుభావులకి, అట్లానే విద్యార్థులకి అందరికీ కూడా ఈ శుభ సందర్భంలో ఈశ్వర స్వరూపంగా మిమ్మల్ని అందరినీ భావిస్తూ నమస్కరిస్తూ, ఒక బ్రాహ్మడిగా నేను ఇక్కడ ఉన్నానంటే అది నా సంకల్పం కాదు. నన్ను ఈశ్వరుడు ఇక్కడికి ఒక ప్రత్యేకమైన బాధ్యతతో ఇక్కడ ఇలా నన్ను పంపించాడు, అంతే కదండి. అలా ఉన్నప్పుడు ఏదో ప్రత్యేకమైన బాధ్యత నా మీద ఉన్నది. ఆ బాధ్యతని నిర్వర్తించడమే ఈ జీవితం యొక్క పరమ లక్ష్యం. నేను చేయాల్సిన పని ఏమిటి? నేను పుట్టాను, ఏదో చదువుకున్నాను, ఓ ఉద్యోగం చేశాను, సంపాదించుకున్నాను, భార్య పిల్లలు వచ్చారు, ఇల్లు కట్టుకున్నాను, కారు కొనుక్కున్నాను, రిటైర్ అయిపోయాను, వెళ్ళిపోయాను. ఇంతేనా? ఇదే మన జీవన పరమార్థం అంటే కాదు. ఒకవేళ భగవంతుడు మనలో ఒక ప్రత్యేకమైన సామర్థ్యం నింపి పంపినప్పుడు నేనేమనుకుంటానంటే, అమృతస్య పుత్రావయం, మనమందరం కూడా పరమాత్మ యొక్క ప్రతిరూపాలు. ఏ ఒక్కరు ఇంకొకరికి తోలు కాదు. ఈ రెండు డబ్బాలు ఒకదాని తర్వాత ఒకటి సేమ్ ఉన్నాయి. దీంట్లో సేమ్ లక్షణం ఉంది, కానీ ఈ ఇద్దరిలో లేదు. అలాగే 800 కోట్ల మంది ఈ ప్రపంచంలో ఉంటే అందరూ ప్రత్యేకమైన లక్షణాలు కలిగిన వాడే. ఎందుకు నీకు ఆ ప్రత్యేకమైన లక్షణం ఉన్నది అని తెలుసుకుని ఆ ప్రత్యేక లక్షణాన్ని ప్రపంచానికి ఒక సేవగా అందించి వెళ్ళిపోవడం మనిషి యొక్క జీవన తాత్పర్యం అని అర్థం చేసుకుని తను అలా జీవించి ప్రపంచాన్ని అలా జీవించమని చెప్పిన జీవి బ్రాహ్మణుడు. ఒక శాస్త్రంలో ఒక మాట ఉన్నదండి, బ్రాహ్మణస్య జన్మ నోపభోగాయ కల్పతే. ఉపభోగం కోసం బ్రాహ్మణుడిగా నీవు పుట్టలేదు. మరి దేనికోసం పుట్టావు అంటే, బ్రాహ్మణుడి యొక్క ప్రధాన కర్తవ్యం తపస్సు. ఆ తపోజనితమైన సామర్థ్యాన్ని ప్రపంచానికి ఒక తల్లి వంట వండి తన బిడ్డలకి పంచి వాళ్ళంతా తిన్న తరువాత మిగిలితే తింటుంది తల్లి. అలా ఈ ప్రపంచాన్ని ఒక తల్లి స్థానంలో బ్రాహ్మణుడు ఉండి తపస్సు చేసి ఆ తపస్సుని ప్రపంచానికి ధార పోసి వెనక్కి నిలబడి సంతోషించి తన పుణ్య ఫలం అలా సద్వినియోగమైంది అని ఆనందపడేటువంటి జీవి బ్రాహ్మణుడు. ఒక రాముడు ఒక ప్రభతో జీవించాలి అంటే కనుక వశిష్ఠుడు కార్యం చేయాలి. ఒక చంద్రగుప్తుడు చక్రవర్తి కావాలంటే వెనక చాణక్యుడు పనిచేయాలి. అట్లా ఈ దేశాన్ని విశ్వగురువుగా నిలబెట్టి ప్రపంచాన్ని ఒక అద్భుతమైన నందన వనంలాగా తీర్చిదిద్దటానికి మరీచ్యాదుల నుండి నేటి వరకు బ్రాహ్మణుడు తన యొక్క తపస్సుని ధారపోస్తూనే ఉన్నాడు. అలాంటి క్రమంలో ఈరోజు ఇక్కడ ఈ కామాక్షి బ్రాహ్మణ సంఘం పేరు కూడా కలవు సంఘే శక్తి అన్నారు. కలియుగంలో ఒక వ్యక్తి కాదు, వ్యక్తి సమూహం ఒక శక్తిగా మారి ఈశ్వరుడు కార్యం చేస్తాడు అని శాస్త్రం చెప్పింది. అలాగా ఈ ఒక సమూహ రూపంలో మీరు ఒక అద్భుతమైన కార్యాన్ని చేస్తున్నారు. నాకు శర్మ గారు ఆ అమ్మగారు వచ్చినప్పుడు చెప్పారు, ఎంతమంది విద్యార్థుల కోసం వాళ్ళు ఎంత శ్రమ పడుతున్నారు, ఎన్ని రకాల కార్యక్రమాలు అవి చేస్తున్నారు అని నేను విన్నాను, ఆశ్చర్యపోయాను. ఒక ఇద్దరు అన్నదమ్ములకి వాళ్ళు ఆధారం లేని పిల్లల్ని బాగా చదివించి ఉన్నత స్థితికి వెళ్ళిన తర్వాత ఆ పిల్లవాడే ఒకసారి ఏమంటే ఇంకా నాకు స్కాలర్షిప్ వద్దు,
నాకు ఉద్యోగం వచ్చింది, నా తమ్ముడు నేను చూసుకోగలను, మీరు ఆ స్కాలర్షిప్ ఇంకొకరికి ఇవ్వండి అని చెప్పగలిగినంత చక్కని స్నేహాన్ని, బంధాన్ని మీరు నడిపిస్తున్నారు. ఒక ఆదర్శవంతమైన సంస్థని నడుపుతున్నారు. ఇది బ్రాహ్మణ లక్షణం. ఒక ఆదరవు అవసరమైన వ్యక్తి కోసం తన సామర్థ్యాన్ని ఖర్చు పెట్టి వాడు వృద్ధి చెందితే సంతోషించి తృప్తి పడి ఆనందంగా నిద్రపోయే జీవి, సహజ లక్షణం కలిగిన జీవి బ్రాహ్మణుడు. ఈ ప్రపంచంలో ఎవరైనా గెలిచి వ్యాపారం చేసి సంపాదించి ఆనందపడే వాళ్ళు కూడా ఉంటారు. ఇలాంటి అద్భుతమైన గుణాన్ని మనమందరం మన ఋషుల నుంచి అందుకున్నాం. ఆ ఋషుల నుండి అందిన ఆ విజ్ఞాన పరంపర, త్యాగ బుద్ధి, ఆ లక్షణం, ఉద్యమ స్వభావం పొద్దున 4ంటికి లే. కొందరు అంటుంటారు బ్రాహ్మణులు వాళ్ళకు అనుకూలంగా శాస్త్రాలన్నీ రాసుకున్నారు. అనుకూలంగా రాసుకుంటే 4ంటికి రావాలని రాసుకుంటారండి. 7ంటికో 8ంటికో రాసుకుంటాం. 3 పూటలు సంధ్యావందనం చేయమని ఎందుకు రాసుకుంటారంటే చాలా కష్టంగా రాదు. ఈ గుంగు శిఖ ఇవన్నీ ఎందుకు రాసుకుంటారు? శుభ్రంగా క్రాప్ పెట్టుకుంటాడు కదా. బ్రాహ్మడు ఒకవేళ శాస్త్రాలు, ధర్మశాస్త్రాలు రాసుకుంటే తనకి తాను కఠినాతి కఠినమైన నియమాలు పెట్టుకున్నాడు. సన్నీళ్ళ స్నానం తన కోసం పెట్టుకున్నాడు. వేషధారణ ఎక్కడ భోగపాతం లేని జీవనం. ఈ రోజుకి తప్ప రేపు గురించి నీవు ఆలోచించకు, సమాజ హితం కోసం జీవించు అని నియమాలు ఒకవేళ బ్రాహ్మణుడు పెట్టుకుంటే బ్రాహ్మణుడు తనకు తాను ఎంత కట్టడి చేసుకుని ఉంటుండాలి సమాజ కళ్యాణం కోసం. అలాంటి ఒక అద్భుతమైనటువంటి జీవి, లోక కళ్యాణమే ఊపిరిగా. మీరు సంధ్యావందనం చేసిన తర్వాత ఏం చేస్తారండి? తత్త బ్రహ్మార్పణం అంటారు. ఆ చేసిన పుణ్యం అంతా బ్రహ్మకి లోకార్పణ చేస్తారు. లోకార్పణ చేసే సహజ లక్షణం కలిగినటువంటి జాతి బ్రాహ్మణ జాతి. అలాంటి జాతి ఈరోజు మనం ఎలా ఉన్నాము, మనం ఎలా ఉండాలి అంటే నేను చెప్తాను. మనము మన బాధ్యతలు లేదా మనము మన తపస్సుని సరిగా చేయట్లేదు. మనం బాగా చేయాలి. ఇంకా లోకం చల్లగా ఉండాలంటే మనం సమాజాన్ని సన్మార్గంలో నడపాలి. సన్మార్గంలో నడపాలంటే ఆ నడపాల్సినటువంటి పొజిషన్లో మనం ఉండాలి. మనల్ని మనం అంత శక్తివంతుల్ని చేసుకోవాలని ఎవరు మన శక్తివంతుల్ని చేయరండి. సూర్యుడిని శక్తివంతుల్ని చేసి అయ్యా సృష్టి మొత్తానికి సెంటర్గా ఉండండి, మీ చుట్టూ గ్రహాలు తిరుగుతాయి, వాళ్ళకి మీరు బలాలు ఇవ్వండి అని అంటారండి ఎవరన్నా? సూర్యుడు తనకు తాను శక్తిమంతుడు అవుతాడు. తనకు తాను శక్తిమంతుడై లోకాలకి వెలుగుల్ని ప్రసరిస్తాడు. అలాగే బ్రాహ్మణుడు తన తపస్సు చేత ఒక సూర్యుడిలాగా వెలిగి ప్రపంచాన్ని వెలిగించాల్సిన, బలపరచాల్సినటువంటి బాధ్యతలో ఉన్నవాడు. మననెవ్వరూ బలపరచలేరండి. మననెవ్వరూ బలహీనపరచలేరు. మనల్ని మనమే బలపరుచుకోగలం, మనల్ని మనమే బలహీనపరుచుకోగలం. మన సాధనే మన బలం, మన అలసత్వమే మన బలహీనత. ఈ సత్యాన్ని మనం గ్రహించి సంఘటిత శక్తిగా మనం కలిగి ఒక్కసారి సమాజ కళ్యాణం కోసం మనం మొదలు పెడితే మనం ఊహించని ఒక సప్తశక్తి ప్రపంచానికి శాంతినిస్తుంది. ఇవాళ ఒక రాజు స్థానంలో ఉన్నవాడు నిర్లజ్జగా, నిస్సిగ్గుగా స్కామ్లు చేయగలుగుతున్నాడంటే భయం లేని ఒక పరిస్థితిలో పడుతున్నాడని అర్థం. ఈ ప్రపంచంలో బాధ్యతలో కూర్చున్న వాడు భయపడేది ఒకనొక సమయంలో ధర్మదండానికి, బ్రహ్మదండానికి. మన పురాణ ఇతిహాసాల్లో అడవులలో కఠోరమైన తపస్సు చేసుకునేటువంటి వాళ్ళ యొక్క వాగ్బలం, మంత్రబలం ఎంతటిదో అనేక ఉదాహరణలు మనకు తెలుసు. ఈ రోజుకి ఆ మంత్రాలు విద్యమానమై ఉన్నాయి, ఆ సాధనలు విద్యమానమై ఉన్నాయి. వాటిని మనం నమ్మాలి, వాటిని మనం ఉపాసించాలి. అలా మనదైన జీవన విధానంలో మనం తయారవ్వాలి అని
మన భావితరాలను తయారు చేయాలి అని మళ్ళీ ఈ దేశాన్ని, ఈ ప్రపంచాన్ని సన్మార్గంలో నడపాలి, వైదిక మార్గంలో నడపాలి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఒక్కడు కూడా దుఃఖం వాడికి ఉండనే కూడదు. లాంటి భావాన్ని ప్రపంచం మొత్తం స్థాపితం చేయాలి అనే ఉద్దేశంతో ఇందాక శర్మ గారు చెప్పినట్టుగా ఒక గురుకులం నడుస్తున్నది. మళ్ళీ మన మూలాల నుంచి గురుకులం దగ్గర తయారై ఒక రాముడు రాజై రాజ్యస్థాపన చేస్తే రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మం అంటే రాముడు అని యుగ యుగాల పాటు ఒక ఆదర్శంగా తీసుకుంటే ఆ రాముడిని తయారు చేసినటువంటి గురుకులం మరొక్కసారి మీ ముందు సాక్షాత్కరించి ఉన్నది. విద్యారణ్యం అనేటువంటి ఒక పేరుతో నూతన అవతారం ఎత్తింది మన యొక్క ప్రాచీన గురుకులం. తప్పకుండా రండి, దర్శించండి. ఇది మేము చేసే పని కాదు, ఇది మనం చేసేది. ఎవరో ఒకరు మొదలు పెట్టారు కాబట్టి నేను మొదలు పెట్టాను, నేను ఒక్కటి మొదలు పెట్టాను. మీకు చెప్తాను నా దీన గాథ ఒక్క 2 మాటలు చెప్తాను. 2015లో నేను కార్యాన్వితం అయ్యాను. 2023 వరకు అంటే 8 సంవత్సరాల వరకు నేను కంఠశోష వచ్చేటట్లుగా, ఏమంటే ఈ మార్గంలో మన భావితరాలను తయారు చేసుకుందాం రండి, నా ఒక్కటి వల్ల కాదు, సపోర్ట్ చేయండి అని అడిగాను. నా మాట ఆలకించిన వాడు, అనుగ్రహించిన వాడు లేడండి. 8 సంవత్సరాల పాటు నేను నెలకు 1000 ఇవ్వాలా, నేను నెలకు 2000 ఇవ్వాలా, నెలకు 5000 ఇవ్వమంటావా, ఇస్తా. కానీ నీతో భుజం కలిపి నడవటం సాధ్యం కాదు అన్న ముద్రలో ఉంది సమాజం. ఆ 8 సంవత్సరాల పాటు అనేక రకాల కష్టాలండి. శ్రేయాంసి బహు విఘ్నాలు. మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి, బోడుప్పల్ వేద పాఠశాల ఘర్షణ అని కొట్టండి. ఓ పెద్ద యుద్ధం, ఒక పెద్ద శ్రీమంతుడు ఆమె యుద్ధానికి వచ్చాడు. వేద పాఠశాలను ముగిస్తానని వాళ్ళతో పెద్ద యుద్ధం చేశాను. 3 నెలల పాటు పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరిగాను నేను. 2 పోలీస్ స్టేషన్ పరిధిలో కలుపులు పెట్టారు. ఆ యుద్ధ సమయంలో నా మానసిక స్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అలా పరీక్ష దాటి కోవిడ్ సమయంలో 3 సంవత్సరాల పాటు ఆ విద్యాలయాన్ని నడుపుకోవడానికి నేను నాకున్న కొద్దిపాటి బలం మొత్తం ఖర్చు పెట్టాల్సి వచ్చిందండి. ఆ తర్వాత ఎలా 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 అనే తపన కొద్దీ నాకు చర్మవ్యాధి చేసింది. నా ఎడమ చేయి లాగడం, రాత్రి కూడా పడుకునే సమయంలో మరుసటి రోజు ఉదయం చూస్తానో లేదో అని భయపడ్డ రోజులు ఎన్నో, ఒకటి కాదు. అలాంటి సమయంలో ఇంకా ఆరిపోతున్నది ఈ దీపం, దీనికి ఆర్చ్యం కావాలి అన్నప్పుడు ఇక్కడ ఉన్నారు శిరీష గారు, అక్కడ ఉన్నారు. ఒక్కసారి శిరీష గారు చూడండి, ఆవిడ వచ్చారు. వాళ్ళు మైక్రోసాఫ్ట్ చాలా పెద్ద ఉద్యోగం, అమెరికన్ సిటిజన్. ఈ గురుకులం గురించి తెలుసుకుని ఒకసారి చూసి కొంత డొనేషన్ ఇద్దాం అని వచ్చారు. నేను మాట్లాడాను, 3 గంటలు మాట్లాడాను ఒకరోజు. చాలా శ్రద్ధగా విన్నారు. డొనేషన్ ఇచ్చారు, జీవనాడిలో చేరారు, వెళ్ళిపోయారు. మరుసటి రోజు మళ్ళీ ఫోన్ చేశారు, ఏమంటే మీతో మళ్ళీ మాట్లాడాలి, నాకు అపాయింట్మెంట్ ఇస్తారా అన్నారు. వచ్చారు, ఓ డైరీ పట్టుకుని వచ్చారు, ఒక లిస్ట్ క్వశ్చన్స్ యొక్క లిస్ట్ పట్టుకుని వచ్చారు. మళ్ళీ 3-4 గంటలు మాట్లాడారు. వారి ప్రశ్నలు, నేను సమాధానాలు. 2వ రోజు అయిపోయింది, వెళ్ళిపోయారు. 3వ రోజు ఆకస్మిక తనిఖీ చేశారు. చెప్పా పెట్టకుండా వచ్చారు. రోజు నేను చెప్తున్నదంతా నిజమేనా అని 3వ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండి చూసి వారు మాట్లాడారండి. ఇది జరిగింది 2022 డిసెంబర్ 29వ తేదీ రోజున. ఆ రోజున వారు ఏమన్నారంటే,
రెస్ట్ ఆఫ్ మై లైఫ్ ఫర్ విద్యారణ్యం అని అమెరికాలో పుట్టిన తన కొడుకుని 7 సంవత్సరాల పిల్లవాడిని ఉపనయనం చేసి విద్యారణ్యంలో పెట్టారు. మైక్రోసాఫ్ట్ లో పెద్ద ఉద్యోగం వదిలిపెట్టేసి విద్యారణ్యంలో 2 గదులు ఏవి ఆ ప్రీ కాస్టెడ్ గదులు తీసుకొచ్చుకుని పెట్టుకుని అక్కడే ఉంటూ ఈ కార్యానికి మీకు భుజంగా నేను ఉంటాను గురువు గారు అని నిలబడ్డాను. అక్కడి నుండి కార్యకర్త గడం తయారవడం మొదలైంది. ఇంకొకరు ఉన్నారు రాజేశ్వరి గారు. కరెక్ట్ గా 1.5 years క్రితం వారు వచ్చారు. వారు డాక్టర్, కార్డియాలజిస్ట్ డాక్టర్. వారు జర్మనీ నుంచి వచ్చారు. వాళ్ళ 3 పిల్లల్ని వేద పాఠశాలలో పెట్టి పాఠశాలలోనే ఉంటూ వారు వారి శ్రీవారు వారి పిల్లలు వారు అక్కడే ఉంటూ ఈ పాఠశాలని బలపరిచే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా ఈ కార్యకర్తల గణం ఈ రోజు ఎంత ఉన్నది అంటే ఒక 500 మంది కార్యకర్తలు పనిచేస్తున్నారు. 500 మంది కార్యకర్తలు పనిచేస్తూ ఉంటే 250 మంది విద్యార్థులకి సరిపడా గురుకులం నడుస్తోందండి. 150 ఆవులు సేవింపబడుతున్నాయి. ఆ క్యాంపస్ 500 మంది కోసం ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పుడు చెప్పండి, నాకు ఒక మాట చెప్పండి, 500 మందితో గురుకులం ఒకటి నడిస్తే ఈ ప్రపంచపు సమస్యలు పరిష్కారం అవుతాయా? ఇలాంటి గురుకులాలు ఎన్ని ఉండాలి? 1, 100, 1000, 1,00,000, 10 లక్షలు ఎన్ని ఉండాలి గురుకులాలు? 1828వ సంవత్సరంలో భారతదేశంలో భారతదేశ జనాభా 10 కోట్లు 15 కోట్లు ఉన్నప్పుడు ఈ దేశంలో 2,57,000 గురుకులాలు ఉండేవి. ఇప్పుడు ఎన్ని ఉండాలి? అప్పుడు ఆ గురుకులాలను ఎవరు నడిపారు? ఇప్పుడు ఎవరు నడపాలి? అప్పుడు సమాజం నడిపింది, ఇప్పుడు మనమే నడపాలి. మళ్ళీ మనమే సమాజం బాధ్యత. నా స్నానం నేనే చేయాలి, నా భోజనం నేనే చేయాలి, నా కాలకృత్యాలు నేనే తీర్చుకోవాలి. అలాగే సమాజం కష్టాలు సమాజమే తీర్చుకోవాలి. సమాజాన్నే రూపొందించుకోవాలి. మంచి డాక్టర్లను మీరే తయారు చేసుకోవాలి, మంచి కలెక్టర్లను మీరే తయారు చేసుకోవాలి, మంచి నాయకులను మీరే తయారు చేసుకోవాలి. ఎందుకు చెప్తున్నారు ఇదంతా అంటే మనము కలిసికట్టుగా ఒకవేళ ఆలోచిస్తే మన విద్యా విధానాన్ని మొత్తాన్ని ఒక అద్భుతమైనటువంటి విద్యా విధానంగా మార్చి ఈ సమాజ కళ్యాణమే పరమావధిగా కలిగిన పండితుల్ని తయారు చేయడం మనకి కుదురుతుంది. ఈ మహాయజ్ఞంలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలి. విద్యారణ్యానికి రండి. ఈ విద్యారణ్యంలో 0 కండిషన్. మనిషి అయితే చాలు, అబ్బాయి అయితే చాలు, అమ్మాయి అయితే చాలు, ఉపనయనం అయితే చాలు, 7 ఏళ్ళు ఉంటే చాలు. వాడికి అన్కండిషనల్ గా వాడిలో ఉన్న చైతన్యాన్ని బయటికి తీయడానికి కావాల్సిన సాధనంతా నేను చేయిస్తాను. నేనేం చెప్తాను తల్లిదండ్రులకి, అమ్మా నువ్వు ఎలా కన్నావు, ఎలా అన్కండిషనల్ గా పాలించావు నాయన, మీరు ఎలా వాటి భుజాలను పెట్టుకుని పెంచి అన్కండిషనల్ గా వాడి శ్రేయస్సును ఆలోచించారు, అంత అన్కండిషనల్ గా వాడికి నేను విద్యనిస్తాను. వాడికి క్యారెక్టర్ తయారు చేస్తాను. వాడిని నీ కులం, నీ వంశం, నీ గ్రామం, నీ దేశం గర్వించేటట్టుగా తయారు చేసి మీ చేతులు పెట్టాలి. ఉచితంగా అనను నేను. ఎందుకు ఉచితంగా అనంటే పిల్లవాడిని ఇవ్వడం అంటే వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ పిల్లవాడి కన్నా పెద్ద సంపద ఏమున్నది? వాడు పిల్లవాడి కన్నా పెద్ద సంపద వాళ్ళ దగ్గర ఏమున్నది? ఆ పిల్లవాడిని నాకు ఇచ్చేశారు, ఫీజు అయిపోయింది, ఇక వాడిని తయారు చేయడమే పని. ఇలాంటి భావన కలిగినటువంటి భావనతో మనమందరం కలిసి నడుద్దాం. ఆ